ఇద్దరు బిలీవర్స్ తీసుకుందాం. వీళ్ళిద్దరు కూడా విశ్వాసులే. ఈయన ప్రేయర్ఫుల్ అండ్ వాటర్ బాటిల్ ఫుల్ ఉన్నట్టుగా ప్రేయర్ఫుల్, స్పిరిట్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్. ఇతను కూడా విశ్వాసే, కానీ ప్రేయర్ నిల్, స్పిరిట్ నిల్, నో ఫెయిత్ఫుల్. కానీ ఈయన కూడా చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు. ఇద్దరు పాటలు పాడుతున్నారు, ఇద్దరు స్తుతిస్తున్నారు. ఈయన కొంచెం ఎగిరి పడుతుంటాడు, ఈయన తక్కువే, కానీ ఈయనకి యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లోపల ఏం లేదు కదా, ఖాళీ పాత్ర ఎగిరి పడుతుంటుంది, నిండుకుండా నిదానంగా ఉంటుంది. అయితే ఒకరు ప్రార్థనా పూర్వకంగా ఉంటారు, ఒక ప్రార్థన సరిగా లేకుండా ఉంటారు. ఒకరు విశ్వాసంతో నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తారు, కొందరు ఎప్పుడు లోకంతో కలిసి జీవిస్తూ ఉంటాడు. మరొకతను ఆత్మపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తుంటాడు, ఇతను ఆత్మ లేదు, పాడలేదు, ఏదున్నా పర్లేదు అంటాడు. 2 పాటలు పాడి క్రిస్మస్ కేక్ తినేస్తే సరిపోతుందా అంటాడు. ఇతను ప్రార్థన ముఖ్యం అంటే ఈయన కేరల్స్ ముందు అంటాడు. ఇతను దేవుని స్తుతిద్దామంటే ముందు పైన లైట్ పెట్టు, కింద బారు పెట్టమంటాడు. రకరకాల మనుషులు అన్నమాట. వీళ్ళు కూడా క్రైస్తవులుగా ఉన్నారు. అయితే ఇతనికి శోధనలు వచ్చాయి. ఎవరికి? నిజ క్రైస్తవుడికి కూడా శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. మరి సాతాను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఎటువంటి శోధనలు, ఇబ్బందులు, కష్టాలు రాకుండా ఉంటాయంటే వస్తాయి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగునైనను మీరు ధైర్యం తెచ్చుకునండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను కనుక మీకు కూడా ఏం చేస్తాడు, జయిస్తాను. మరి ప్రార్థనాపూర్ణుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా శోధనలు వచ్చాయా? వస్తాయి. ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ ఏమన్నా అయిందా? లేదు. ఏం కాదు. అదే టైంలో ఈ వ్యక్తి కూడా ప్రార్థన లేకుండా జీవిస్తున్న వ్యక్తి. కష్టాలు, శోధనలు రాగానే దేవుడా ఎక్కడున్నావు, నాకు సాయం చేయట్లేదు, నా ప్రార్థన వింటలేదు, దేవుడు నాకు సాయం చేయట్లేదు, ఒకటే గొనుగుతున్నాడు, సనుగుతున్నాడు. ఎవరి మీద కోపం? ఈయనకి దేవుడి మీద కోపం వచ్చింది. నా ప్రార్థన చేశాడు, ఎప్పుడైనా చెయ్యడు. లోకంలో ఉన్నటువంటి ఆత్మీయత లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, విశ్వాస జీవితం లేకుండా దేవుడు ఎందుకు చెప్పాడో అది మనం అర్థం చేసుకోకుండా జీవిస్తే అనేక శోధనలో షేపులు మారిపోయి ఇబ్బందులు పాలై నా బ్రతికెందుకు ఇలా అయిపోయిందని మళ్ళీ పైగా దేవుడిని దూషిస్తూ ఉంటారు అనేక మంది. చేసింది నువ్వు తప్పు, దేవుని వాక్యానికి లోపడకపోతే రూపం చూడండి ఎలా ఉంది, బాగుందా? మరి ఇతనికి కష్టాలు వచ్చాయా? లేవా? వచ్చాయి. ప్రార్థనాపూర్ణుడుగా, మరి విశ్వాసపూర్ణుడుగా, ఆత్మపూర్ణుడుగా ఉన్నప్పుడు అన్నిటినీ జయించుటకు దేవుడు శక్తినిస్తాడు. ఈ రోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నలుపు అంటుకున్నట్టుగా మసి ఇతనికి కూడా అంటుకుంది. అయితే నలుపును మనం తూడ్చివేసేద్దాం. ప్రభు నామములో అది తొలగిపోతుంది. ఆ కష్టాలు పోయిన తర్వాత చెక్కు చెదరకుండా అంతే ఉన్నాడు. చూడండి, ఎక్కువ ప్రార్థన అవసరం లేదు, 2 పాటలు ఉంటే సరిపోతాయి, చిన్న ప్రార్థన సరిపోతుంది. అంత ఆత్మీయత పనికిరాదు, అంత ప్రార్థన పనికిరాదు. తెల్లారి 4 గంటలకు ప్రార్థన వద్దు, ఉదయం ప్రార్థన ఎప్పుడో సండే. ఓ లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మై వైఫ్, వి ఆర్ టోటల్లీ ఫోర్, నో మోర్ ఆమెన్ అనేవాడు ఇడిగోయుడు. ఈ రోజు నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండడం వల్ల నీకు మేలా కీడా? మేలు. ప్రార్థనగా ఉండడం వల్ల